ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను బెస్ట్ యూట్యూబ్ వీడియో ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ అనమాట. ఒకవేళ మీరు అడాబీ ప్రీమియర్ ప్రో ద్వారా వీడియోస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే. నేనైతే పర్సనల్‌గా ఇవే సెట్టింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. అండ్ ఈ స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్‌లో మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఏవి ఎంత వాల్యూస్ అనేది పెట్టుకోవాలని. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ ట్యాబ్ అనమాట అడాబీ ప్రీమియర్ ప్రోలో. ఫస్ట్ మీరైతే మీ వీడియోకి ఒక ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో లొకేషన్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అని. ఇప్పుడు వీడియో సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాచ్ సోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు రైట్ అంటే కరెక్ట్‌గా సీక్వెన్స్ అండ్ వీడియో షూటింగ్ 2 సేమ్ ఉన్నట్లయితే. ఒకవేళ లేదు డిఫరెంట్‌గా ఉంది అంటే 4K టు 1080p చేశాను లేకుంటే 1080p టు 4K చేస్తున్నాను అంటే ఇక్కడ అన్టిక్ అయితే చేసి మీరు వాల్యూస్ అయితే చేంజ్ చేయండి. ఫ్రేమ్ రేట్ అలాగే ఫ్రేమ్ సైజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా మెయిన్ అనమాట. దీన్ని బట్టే మీ వీడియో అనేది ఏ విధంగా కనిపిస్తుంది యూట్యూబ్‌లో అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు మోర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. దీంట్లో మీరు మాక్సిమం రెండర్ క్వాలిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎన్కోడింగ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇవి మనకి డైరెక్ట్‌గా అయితే ఎఫెక్ట్ చేస్తాయన్నమాట వీడియో ఎక్స్పోర్టింగ్ టైంకి. ఈ వాల్యూస్ మీరు ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఫైల్ సైజ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ టైం కూడా అయితే ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్‌లో చూసినట్టయితే మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్. కొన్ని సిస్టమ్స్ ఏంటంటే హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ సపోర్ట్ చేయవన్నమాట. ఎందుకు మెయిన్ రీజన్ అంటే దీంట్లో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదన్నమాట. ఒకవేళ మీ సిస్టమ్‌లో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంది లేదా ల్యాప్‌టాప్‌లో ఉంది అంటే నేనైతే రికమెండ్ చేస్తున్నాను మీరు హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ టైమ్ హార్డ్‌వేర్ ఎన్కోడింగే సెలెక్ట్ చేసుకుంటాను. కొన్ని సార్లు మాత్రమే సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఈవెన్ ఈ ట్యుటోరియల్‌లో కూడా నేను సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొంచెం కిందికెళ్తే మీకు ఇక్కడ ప్రొఫైల్ అండ్ లెవెల్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని అన్టిక్ చేసి ప్రొఫైల్‌ని హైలో అయితే పెట్టండి. తర్వాత లెవెల్‌ని 4.2కి అయితే సెట్ చేయండి. అండ్ ఆల్సో గైస్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ సెట్టింగ్స్ కూడా 1080p వీడియోకనమాట. అంటే ఫుల్ హెచ్‌డీ వీడియోకి. అంతేగాని 4K ఆర్ 8K వీడియోకి ఈ వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. ఒకవేళ మీరు క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే. ఇప్పుడు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కిందికి మనకి బిట్ రేట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ ఆప్షన్‌లో సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. కాన్స్టెంట్ బిట్ రేట్, సీబీఆర్, వీబీఆర్ 1 పాస్, వీబీఆర్ 2 పాస్. ఒకవేళ మీరు హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ సెలెక్ట్ చేసుకున్నారంటే 2 ఆప్షన్సే కనిపిస్తాయి. కాన్స్టెంట్ బిట్ రేట్, వీబీఆర్ 1 పాస్. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ టైం ఉంది, క్వాలిటీ బాగుండాలి అంటే మాత్రం నేనైతే సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్‌లో అది కూడా వీబీఆర్ 2 పాస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తాననమాట. ఇదేంటంటే మనకి 2 టైమ్స్ ఎన్కోడింగ్ అయితే అవుతుంది వీడియో అనేది. ఒకవేళ ఫస్ట్ ఎన్కోడింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సెకండ్ ఎన్కోడింగ్‌లో మనకి డీటెయిల్‌గా నీట్‌గా అయితే రెండర్ అవుతుందనమాట. ఇక క్వాలిటీ వైస్ చూసుకున్న కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే నోటీస్ చేస్తారు మీరు. బట్ మెజారిటీ అయితే ఇంప్రూవ్ చేయరు. చాలా తక్కువ అయితే నోటీస్ చేస్తారనమాట. ఇప్పుడైతే మీరు టార్గెట్ బిట్ రేట్ అండ్ మాక్సిమం బిట్ రేట్‌ని అయితే చేంజ్ చేయండి. ఇంటర్నెట్‌లో చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ అనేది కొంచెం బిట్ రేట్స్‌ని అయితే రికమెండ్ చేస్తుందనమాట. ఎంత ఉండాలి ఏంటి డిఫరెంట్ ఫార్మాట్స్ కానీ 4K వీడియోకి ఎంత, 1080pకి ఎంత, 720pకి ఎంత అని. ఇవన్నీ కూడా మనకి రికమెండెడ్ సెట్టింగ్స్ మాత్రమే అనమాట. అంటే ఎగ్జాక్ట్ ఇవే అని కాదు. జస్ట్ రికమెండ్ చేస్తుంది. ఇంతుంటే బాగుంటుంది అన్నట్టు అంతే. దీనికంటే తక్కువ చూస్ చేసుకుంటున్నారు అంటే క్వాలిటీ అంత బాగుండదనమాట యూట్యూబ్‌లో. సో ఈ వాల్యూస్ అనేది సేమ్ అయినా పెట్టుకోండి లేకుంటే దీన్ని మించైనా కూడా పెట్టుకోండి. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఆల్సో మీరు మీ కెమెరా ఎంత ఎంబీబీఎస్‌లో షూట్ చేస్తుంది దాన్ని బట్టి కూడా మీరు ఇవైతే వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియోకి నేను ముందు చెప్పిన విధంగా వీబీఆర్ 2 పాస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్‌లో. ఇంకా టార్గెటెడ్ బిట్ రేట్ వచ్చేసి 25 అయితే నేను సెట్ చేసుకుంటాను. ఇంకా మాక్సిమం బిట్ రేట్ వచ్చేసి డబుల్ ది టార్గెటెడ్ బిట్ రేట్ అయితే పెడతాననమాట. ఒకవేళ 25 ఉంది కాబట్టి ఇప్పుడు 50. అదే ఒకవేళ 20 ఉందంటే 40 ఆ విధంగా అయితే పెడతాననమాట. ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్‌లో మనకి జనరల్ ట్యాబ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యూజ్ ప్రివ్యూస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే ఎనేబుల్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్‌ఫుల్ అవుతుందంటే ఒకవేళ మీరు ఎడిట్ చేసిన వీడియోని ఆల్రెడీ రెండర్ చేసేసారు అంటే వీడియో ఎడిటింగ్ చేసే టైంలో అప్పుడు ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుందనమాట. అంటే ఆల్రెడీ కొన్ని ప్రివ్యూ ఫైల్స్ అయితే జనరేట్ చేశాను నేను. సో అవైతే యూజ్ చేసుకోమని మనం సాఫ్ట్‌వేర్‌కి అయితే చెప్తున్నాం అనమాట. దీన్ని ఎనేబుల్ చేయడం ద్వారా ఎక్స్‌పోర్టింగ్ టైం ఇంకొంచెం ఫాస్ట్‌గా అయితే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత రెండరింగ్ చేసింటేనే ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుందనమాట. ఒకవేళ మీరు వీడియో రెండర్ చేయలేదు కానీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారు అంటే పెద్ద యూజ్ అయితే ఏమీ లేదనమాట. తర్వాత ఫైనల్‌గా కింద ఎక్స్‌పోర్ట్ బటన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. అంతే. సో ఇదనమాట గైస్ వీడియో ఎక్స్‌పోర్టింగ్ సెట్టింగ్స్ నేనైతే యూజ్ చేసేది ఫుల్ హెచ్‌డీ ఆర్ 1080p యూట్యూబ్ వీడియోస్‌కి. అది కూడా అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ నుంచి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను.
అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికైతే రికమెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకపోతే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ అబ్బో! ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానెల్‌లో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.